శ్రీమాత్రే నమః. దీపాన్ని ఇలా వెలిగిస్తే మీ పనులు విజయవంతం కావడం ఖాయం. ముఖ్యంగా చెప్పాలంటే ఏదైనా ముఖ్యమైన పని మొదలుపెడితే పూర్తి కావడం లేదని చాలామంది చెబుతూ ఉంటారు. అలాగే కొంతమంది పనిలో ఆటంకాలు ఏర్పడుతున్నాయని దిగులు చెందుతూ ఉంటారు. అలాగే మానసిక ఇబ్బందులతో పాటు ఆర్థిక ఇబ్బందులను కూడా ఎదుర్కొంటూ ఉంటారు. ఇలాంటి ఆటంకాలకు గ్రహ దోషాలు కారణమని నిపుణులు చెప్తున్నారు. అలాగే తెలిసి తెలియక వాస్తు విషయంలో మనం చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల కూడా మన జీవితంలో ఇలాంటి సమస్యలను ఎదుర్కొంటూ ఉంటాం. అయితే అలాంటప్పుడు డబ్బులు చేతిలో నిలవాలని, ఆర్థిక పరిస్థితి మెరుగుపడాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటూ ఉంటారు. దానికోసం ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. మీరు ఇలాగే మరిన్ని మంచి విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకా విషయంలోకి వెళ్తే ముఖ్యంగా చెప్పాలంటే సనాతన ధర్మంలో రావి చెట్టుకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. అలాగే పూర్వజన్మ కర్మలను ఈ రావి చెట్టు తొలగించగలదని పండితులు చెప్తున్నారు. అలాగే ఈ రావి చెట్టు సకల దోషాలను, గ్రహాల బాధలను కూడా దూరం చేస్తుంది. అలాగే పనులలో విజయం పొందాలంటే ఈ రావి చెట్టును పూజించాలి. రావి చెట్టుని ఎలా పూజించాలో ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా చెప్పాలంటే మీరు ఇంట్లో రావి చెట్టు ఆకులను ఉంచి దానిపై దీపం వెలిగించటం వల్ల శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పూర్వజన్మల పాపాలు కూడా తొలగిపోతాయి. రావి చెట్టు ఆకులను తీసుకొచ్చి దానిపై ఈ ప్రమిదల నుంచి నువ్వుల నూనెతో దీపం వెలిగించే వారికి అనుకున్న పనులు విజయవంతంగా పూర్తవుతాయి. రావి ఆకులను భగత్ స్వరూపంగా భావించి విష్ణునామ స్మరణ అంటే ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని పఠిస్తే మంచి ఫలితాలు కొన్ని రోజులలోనే వస్తాయని పండితులు చెప్తున్నారు.